హాయ్ హలో వెల్కమ్ టు చింతామణి కస్తూరి. ఈ వీడియో ఏంటంటే మొన్న ఆషాఢంలో లాస్ట్ సండే రోజు మా సొంతూరులో పోషమ్మ బోనం తీసి పోషమ్మకు మొక్కులు చెల్లించుకుందామని మా ఊరికైతే వెళ్ళినాము. మేమైతే పొద్దున్నే లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని మేము రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసుకొని వెళ్ళేసరికి అయితే 9 అయింది. ఇక్కడ నుంచి 9కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 10-10:30 అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పరమాన్నం వండుకొని కొబ్బరికాయ, పుట్నాలు, బెల్లము, అగరబత్తులు ఇట్లా అన్ని సామాన్ అన్నీ సర్దుకొని అయితే పోషమ్మ కాడికి బయలుదేరినాం. అప్పటికే చాలా లేట్ అయింది. అందరూ మధ్యాహ్నం అన్నం తినే టైంకి మేమైతే బోనం తీసుకొని వెళ్ళినాము. టెంపుల్ చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే వేసి లోపలికి వెళ్ళిన. అమ్మవారికి అయితే పసుపు, కుంకుమ, పూలు అలంకరించి తీసుకెళ్ళిన పరమాన్నము 5 ఇస్తారాకులలో 5 నైవేద్యాలు అయితే పెట్టిన. 5 నైవేద్యాలను అయితే పెరుగంటేస్తున్నా. ఇప్పుడైతే అన్నీ తెలుసుకొని ఎట్లా చేయాలో ఏంటిదో అన్నీ తెలుసుకున్నాను కాబట్టి చేయగలుగుతున్నా. మా మ్యారేజ్ అయినాక కొత్తలో మనకేం తెలియదు అక్కడ ఎట్లా చేస్తారు అనేది. ఫస్ట్ టైం మేము పోషమ్మ కాడికి వెళ్ళినప్పుడు అయితే ఒక కోడిని మాత్రమే కట్ చేసుకొని తీసుకొచ్చిర్రు. కానీ అక్కడ మిగతా వాళ్ళు ఊరంతనైతే అందరు బోనం వండుకొచ్చి నైవేద్యాలు సమర్పించి కోడిని అయితే కట్ చేసుకొని వస్తుర్రు. అందరు అట్లా చేస్తుర్రు, ఇట్లా చేస్తుర్రు ఏంది అని అడిగితే అప్పుడు చెప్తుర్రు అమ్మకు చేత కాదు కాబట్టి ఫస్ట్ నుంచి మేము బోనం తీయలేదు, ఇప్పుడు ఇట్లనే కోడిని కట్ చేసుకొచ్చినామని చెప్తుర్రు. అప్పుడు మనకేం తెలుసు చెప్పండి, అక్కడ ఎట్లా చేస్తారో మన అత్తమ్మ మనకు చెప్తేనే కదా మనకు తెలిసేది. మా అత్తమ్మ చేయలేదు, ఇట్లా చేసుకోవాలని మాకు చెప్పలేదు. ఉంది మరి సిచ్యువేషన్, ఏం చేద్దాం చెప్పండి. తర్వాత ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి నేను చూసిన కాబట్టి అన్నీ అందరు చేసినట్టయితే చేసుకుంటూ వచ్చేస్తున్నా. 5 నైవేద్యాలలో పుట్నాలు, బెల్లము పోసిన. ఇక్కడ చూస్తుర్రు 5 కుప్పలు ఓమ పోస్తున్నా. ఇట్లా ఎందుకు వస్తారో నాకు ఫస్ట్ తెలియలేదు, డౌట్ వచ్చింది. మా ఇంటి పక్కకున్న ఒక అక్కయ్య అని అడిగితే పిల్లలు ఉన్నోళ్ళు అక్కడ ఓమ పోస్తే పిల్లలకు జలుబు రాకుండా అమ్మవారు చూసుకుంటుందని అట్లా నమ్మకం అంట. అందుకే 5 కుప్పల ఓమ పోయాలని అయితే చెప్పింది. లోపలనైతే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని అక్కడ ఉన్న 5 నైవేద్యాలలో 2 నైవేద్యాలను బయట తీసుకొచ్చి ఇక్కడనైతే పెట్టి మొక్కుతున్నా. మనం తీసుకొచ్చినవి అన్నీ పెట్టి మొక్కిన తర్వాతనే కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే ఇక్కడనైతే కోని కోవడం స్టార్ట్ చేస్తారు. ఇదండి మొత్తానికైతే పోషమ్మకి బోనం అయితే చెల్లించుకున్నాము. సరే అండి, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా.